హే ఏంటి ఫోన్ చేస్తే సీన్ చూపిస్తావు? దట్ మచ్ ఐ యామ్ బిజీ. హే ఏమిటి చేస్తున్నావు? నిన్న మాట్లాడుకున్నాం కదా, మాటలు మాటలుగా ఉండకూడదని యాక్షన్లో దిగాను. అబ్బాయ్ ఈరోజు ఈ రూమే. ఏంటి ఆట ఆటగా ఉందా? దానికి ఛాన్సే లేదు. ఎందుకు? మరేంటి బేబీ, ఆ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదు, ఎలా పడుకోవాలి? చూడు ఇంకోసారి ఏసీ థ్యాంక్స్. గుడ్ నైట్. ఏంటబ్బాయ్ నిద్ర రాలేదా? బీర్ తాగితే నిద్ర పడుతుంది. ఎక్కడ జెన్నీ తాగనిస్తేగా. ఇప్పుడేంటి నీకు బీర్ కావాలంతేనా? దొరుకుతుందా? వెయిట్ చెయ్. ఎలా ఉంది? అయ్యి థ్యాంక్ యూ. ఏంటో ఎంత స్పీడు? 2 రోజులకి నా కంట పడలేదు కదా, ఖాళీ అయిపోయిందే. వన్ మోర్. అయ్యి దొరుకుద్దా? దొరుకుతుంది. ఏంటి మ్యాజిక్ అంతా చేస్తున్నావు? నీకోసం ఏమైనా చేస్తాను. చల్లగా ఉంది. ఇది ఖాళీ అయిపోయిందా? ఏంటి రాలేదు? అందరికీ రావు బాయ్. ఓహో అలాగా. వన్ మోర్ కావాలా? చాలు, ఇంకొద్దు. ఎందుకు? లేదు, 2 బేర్ల కంటే ఎక్కువ తాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? అంటే ఇదిగో ఇలా హక్ చేసుకుంటాను. తర్వాత ఇలా కిస్ చేస్తాను. తర్వాత ఇదిగో ఇలా చేస్తాను. ఏంటి సా, నువ్వు భయపడ్డావా? నువ్వు దేన్నో ఎదురు చూసి వచ్చినట్టుంది. సారీ, కిచెన్ అనుకుని డోర్ ఓపెన్ చేశాను. కిచెన్ కి డోరే లేదు కదా. తెలుసు తెలుసు. ఆ తర్వాత మీ లవ్ మ్యాటర్ చెప్తూ ఉన్నావుగా, ఇప్పుడు కంటిన్యూ చెయ్యి. అదొక లాంగ్ ట్రైన్ లో షార్ట్ స్టోరీ. వింటే బాగోదు, చూస్తేనే బాగుంటుంది. రే ఎప్పుడు రా వచ్చావు? నైట్ 12కే వచ్చేసాను. తను నిద్రపోయింది. మంచి అబ్బాయి. ఏరా ఫోన్ చేస్తే తీయవా? ఇన్స్టా రీల్స్ చూసుకుంటున్నావేంట్రా? ఎన్నిసార్లు రా నీకు ఫోన్ చేయాలి? నీకేం కావాలరా? మీరేగా నన్ను పిలిచారు. నువ్వు ఫోన్ పెట్టరా. పెట్టరా ఫోన్. సరే జెన్నీని రమ్మన్నా. లీవ్ లో ఉంది కదా. జైన్ అయినా రమ్మని చెప్పరా. తన వల్లే వీడు లీవ్ లో ఉన్నాడు. ఆ వర్ష తనేకంగా రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయింది కదా. ఏంటి జడి అన్ని మర్చిపోయారా? రే నేను మర్చిపోలేదురా. మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చోన్ని చేసి పారేశారు. సరే నీకేం కావాలి? ఒక మెయిల్ పంపాను. ప్రాజెక్టా? కాదు, నా లీవ్ లెటర్. అందరూ లీవ్ వేసుకుని పోన్రా. నేను ఒంటరిగా నెక్స్ట్ వేసుకుని కూర్చుని గంట కొట్టుకుంటూ ఉంటానులే. సరేనా? గంట కావాలా? రే నా దగ్గర గంట నేను ఒప్పుకుంటాలా కానీ నువ్వు ముందుకు నుంచి పో. ఓకే. రే నేనేరా, వెంటనే గంట తీసుకురా. అంటే ఆ ఫైల్ ని తీసుకురారా. చంపుతున్నారు కదరా. ఏయ్
ఇంట్లో తలుపు తీయడానికి ఇంకొక అమ్మాయిని కరెక్ట్ చేయాలనుకుంటాను. ఎవరు మీరు? సెన్సెక్స్ ఆఫీసర్ జై గారు మీరేనా? అవునను, లోపలికి రండి. సార్ మీరేనా హౌస్ ఓనర్? చూడ్డానికి ఎలా కనపడుతున్నాను? చూడడానికి అలాగే ఉంది. మీ పేరు చెప్పండి. విజయ్. ఆ? ఇందాక బయట ఒప్పుకున్నాక జీ అని. మీ వైఫ్ పేరు చెప్పండి. వర్ష. థ్యాంక్స్. జెనీ. సార్ మీ సిస్టరా? అవునండి, సిస్టర్. ఏయ్. లేదండి, యాక్చువల్లీ తనకి సిస్టర్ అండి, నేను తనకి హస్బెండ్ అండి. అబ్బా, ఏంటలా కాదా? సార్ మరి ఈవిడెవరు సార్? సార్ నా పేరు జై, తను నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. ఓకే సార్ నాకు అర్థం కాలేదు సార్, ఇంకొకసారి చెప్పండి సార్. ఎవరు వైఫ్? ఉన్నదే ముగ్గురు, ఇది కూడా అర్థం కాలేదా ఏంటి? ఫస్ట్ నుంచి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. చెప్పండి సార్. వినండి, నా పేరు జై, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. సార్ మీరు మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్, కొంచెం స్లోగా చెప్పండి సార్. చివరికి ఒక్కసారి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్పను. ఓకే, నోట్ చేసుకోండి. నా పేరు జే అండి, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్ అండి. సార్ ఇదేనా స్లో అంటే? ఇంకొకసారి ఫాస్ట్ గా చెప్పండి. ఈవిడ నా వైఫ్, సిస్టర్స్, హస్బెండ్. సార్ నేను ఒక ఆఫీసర్ని, ఇద్దరిలో మీ వైఫ్ ఎవరో కరెక్ట్ గా చెప్పండి సార్. విడుదల నా భార్యలు కదా, నాకేమీ తెలియదు. నాకు అసలు ఈ పంచాయతీ వద్దు, నాకు ఓటది ఏమొద్దు. వెళ్ళు, బయటికి వెళ్ళు, వెళ్ళు. రే, చర్చ్ లో నువ్వే కదా రింగ్ వేసావు. అవును. అయితే వైఫ్ కాదంటున్నావు? లేదు, నిజమే, నువ్వే నా వైఫ్. తన వైఫ్ అంటే నేనెవరు? నువ్వే నా వైఫ్. అయితే నేను? నువ్వే, మరి నువ్వే. నేను? కాదు, నువ్వే వైఫ్. నేను? ఇద్దరు వైఫ్లు కాదు, నేను? అంటే ఊరికే. నువ్వు కూడా బయట బయటికి. అబ్బా, హాయ్ బేబీ, ఇది కూడా కడుగుతావా? అన్నిట్లో షేర్ షేర్ అంటుంది, దాన్ని పని చేయమంటే మాత్రం బిడ్డ బిడ్డ అంటుంది. అలాగానే తను. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. అయిపోయావే. ఏ వర్ష, బయటికి రావే. ఏంటి జై? ఏంటి అన్నింటిలో షేరింగ్ షేరింగ్ అడుగుతున్నావు? మరి ఇంట్లో పనులు మాత్రం చేయవా? హాయిగా రూమ్ లో కూర్చున్నావు, వెళ్ళి పని చేయవే, పోవే. నన్ను పంచేయమంటావేంట్రా? పుట్టబోయే బిడ్డ కూడా నిన్ను తిడతాడు. సారీ బేబీ. ఏంటి? లేదు, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పొట్టలో ఉన్న బేబీకి వినపడుతుంది. నువ్వు చెప్పావని తనని పని చేయమని చెప్పాను అనుకో, రేపు ఆ బిడ్డ బయటకు వచ్చి నిన్ను తిట్టదు. నేనేం చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుంది. ఎందుకు ఆ ప్లేట్ ఇంకా కడకుండా ఉన్నావు నువ్వు? ఏయ్, అబ్బా, అబ్బా, వదిలేదు. బుద్ధిలేదు, చూసుకుని కూర్చోవద్దు. ఏంట్రా ప్రేమ కురిపిస్తున్నావా? తనెవరో నేనెవరో, బిడ్డ కోసం ఇదంతా. నేను ఎవరోనా? ఈ బిడ్డకి నేను అమ్మ, నువ్వు నాన్న, జెనీ ఏమో పెద్దమ్మ. నేను పెద్దమ్మనా? సరే పిన్ని అని అనుకో. పాయిజన్ ఇచ్చి నిన్ను చంపేస్తాను. అయితే కన్ఫర్మ్ నీకు బెంగళూరు జైలే. స్టూపిడ్. జెనీ, నువ్వు వర్ష ప్లేస్ లో ఉన్నావు. వర్ష ఏ ప్లేస్ లో ఉందో? రే, ఇప్పుడు ఎందుకు నన్ను వర్ష గురించి అడుగుతున్నా? తను ఏమన్నా మా ఇంట్లో ఉంటుందా? వాడు మన ఇంటి గురించి అడగలేదు. నేనప్పుడు వర్ష వీడింట్లో ఉందని ఇలా చెప్పాను. చూడు, ఇప్పుడు నువ్వు ఇంటి గురించి అడగలేదు, ఇంకోసారి అడిగావు అనుకో, నీ మొహం పచ్చడి చేస్తాను. రే, నేనెప్పుడు వర్ష నేను గురించి- మాట్లాడుకో అన్నాను. నేనే మాట్లాడాను. తను మాట్లాడుతుంటే మాట్లాడు. నేనే మాట్లాడాను రా. Bad fellow. పిచ్చోడా, Fool. యాదవా, బుద్ధి లేనోడా. I've never seen a worse person in this world before. అదే నేను ఇప్పుడు ఏం మాట్లాడానని వీళ్ళిద్దరు నా చెవులు సీసం పోస్తున్నారు. వీళ్ళకి ఏమైంది? ఎక్కడో తేడా కొడుతుంది. ఒక్క నిమిషం ఉండు. టడాయ్. ఇదేంటి? నువ్వు టోల్ తట్టాలంటే టోకెన్ అడుగుతావు కదా. ఈ రోజు టోల్ ఫ్రీ. ఏంటి స్పెషల్ ఈరోజు? అదేమో ఎప్పుడు బిడ్డ బిడ్డ అని సీన్ చూపిస్తుంది, నువ్వేమో పడి పడి పట్టుకుంటున్నావు. దానివల్ల మాత్రమే అవుతుందా? నేను కూడా డిసైడ్ చేశాను, ట్విన్స్. ఈరోజు మనం ఆడే ఆటలో తప్పకుండా అది అవుట్ అయిపోవాలి. సరిగ్గా బాల్ వేయి.